అవి అందరికి ఒక పొడుపు కదా. పిడికెడంత పిట్ట అరిచి గోల పెడుతుంది, ఎత్తుకుంటే మాత్రం చెవిలో గుసగుసలాడుతుంది. అదేమిటో ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు అక్షయ, అది మన స్మార్ట్ ఫోనే కదా. అవును నిహాల్, స్మార్ట్ ఫోన్ మన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఒక సాధనం. అవును, స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, కానీ మన ప్రకృతిని మనల్ని నాశనం చేస్తుంది. చరవాణి ప్రకృతికి హాని. సరే, మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కి ముందు వచ్చిన తర్వాత జరిగిన మార్పుని చూద్దాం. అప్పుడు సుప్రభాతంతో రోజు ప్రారంభమయ్యేది. అదే సరస్వతి కలమోరెతు గోవిందం తదాతే కరదక్షిణ కౌసల్య సుప్రజరామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్యుల కర్తవ్యం దైవమాత్మికం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కి అభినందనలు నిత్య కృత్యం. అప్పుడు కుటుంబం అంటే అమ్మ, నాన్న, అన్న, అక్క అని బంధాలతో ముడిపడి ఉండేది. అక్క, ఈ లెక్క నాకు రావట్లేదు, ఎలా చేయాలి? నాకు కూడా తెలియదు, నాన్నని అడుగుతాం. నాన్న, ఈ లెక్క ఎలా చేయాలో చెప్పండి. ఈ లెక్క ఇలా చేయాలి, సరేనా? ఇప్పుడు నేను నా ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్ ఫ్రెండ్స్, ఇదే మన ప్రపంచం అయ్యింది. అక్క, ఐ డోంట్ గెట్ దిస్ ప్రాబ్లం. ఫేస్బుక్, నేను చెప్తాను అది. సరే, గూగుల్. You don't know anything. We know everything. అప్పుడు భోజనం తినేటప్పుడు అందరూ కలిసి భోజనంపై శ్రద్ధ పెట్టేవారు. అమ్మా, మామిడికాయ పప్పు చాలా బాగుందా? ఇంకొంచెం తిను. అమ్మా, గట్టు పెరుగు వేయవా? గుత్తి వంకాయ కూర చాలా బాగుంది అమ్మా.
ఇప్పుడు తిండిని ప్రపంచానికి పరిచయంలో శ్రద్ధ పెట్టి ఎనర్జీ బాండ్ తింటున్నారు. Wow, look at this pizza. It's so yummy. Let me take a photo. I'm too full. I can't eat. Yeah, it has too much calories. I'm eating. I'm getting a Red Bull.